టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ దమ్మరపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ రోజు దశాబ్ది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ కార్యాలయం పైన జాతీయ పతాకం ఆవిష్కరించి తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడడానికి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని వారికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మనం సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతో ఘనంగా ఈరోజు జెండా పండుగ చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా హాజరైనటువంటి గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, అధికారులకు పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి సాధించినటువంటి బంగారు తెలంగాణలో మనందరం కూడా భాగస్వాములై వారు ఏదైతే ఆశయం కోసం ఆశలు బాశారో వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేసి బంగారు తెలంగాణ స్థాపన ఏర్పడే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కనకయ్య గారి ఆధ్వర్యంలో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జూన్ 2 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే సార్. ఈనాటి రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చేసిన గౌరవ సెక్రటరీ గారికి, అదే తర్వాత మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం. మనం ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీలో మనకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము ఈరోజు రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మీకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.